హాయ్ అండి, ఈరోజు మనం గోంగూరతో పుల్లకూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పుల్లకూర ఎందులోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. 5 నిమిషాల్లో కూడా రెడీ అయిపోతుంది. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం. గోంగూర పుల్లకూరకి గోంగూరని ఒలుచుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా బాగా సాఫ్ట్గా మగ్గే వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు వేసుకుందాము. ఫాస్ట్గా టమాటా కూడా మగ్గిపోతుంది. ఉప్పు వేసాక ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. టమాటా కూడా బాగా సాఫ్ట్గా ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. తీసుకునే గోంగూరకి ఎంత కారం మనం తినగలుగుతామో అంత తగ్గట్టు మనము వేసుకోవాలి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయండి, అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. మిర్చి కనుక కొంచెం ఎక్కువ స్పైస్ ఉంటే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా గోంగూరని వేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా వేసుకొని ఇలా మూత పెట్టేద్దాము. మనం వేసిన పచ్చిమిర్చి గోంగూర సాఫ్ట్గా మగ్గే వరకు ఇలా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. మనం వేసిన గోంగూర మొత్తం బాగా మగ్గిపోయిందండి. మిర్చి కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా ఇలాగా స్మాష్ చేసేసుకోవాలి. దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి పెట్టైనా మనము స్మాష్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా గంట పెట్టైనా మనం స్మాష్ చేసేసుకుందాం. చూసారు కదా, గంట పెట్టి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలండి. మనం మిక్సీలో వేసే కన్నా ఇలా స్మాష్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కూరకి. ఇప్పుడు ఇది బాగా ఇట్లా స్మాష్ చేసేసాం కదా. ఇప్పుడు కొంచెం గట్టి పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇది ఒక్క 2 మినిట్స్ ఇలా వదిలేస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా తక్కువ ఆయిల్తో గోంగూర పుల్లకూర రెడీ అయిపోయిందండి. ఇది బిర్యానీలోకైనా చపాతీలోకైనా జీరా రైస్లోకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.